ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి లేనిపోని ఒత్తిళ్ళు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం, బుధగ్రహ సంచారం వలన వీరికి రుణ బాధలు, తర్వాత గతంలో చేసిన రుణ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు గూడా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే గనక వారికి చదువును అభ్యసించటంలో ఏ ఒక చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడతాయి. వీటితో పాటుగా కోర్టుకి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దాంతో పాటుగా ఎప్పటినుంచో గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాటి పరంగా శుభవార్తలు వినటం అనేటటువంటిది కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు, రవి 2 గ్రహాల యొక్క సంచారం వలన కుటుంబంలో చికాకులు, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వారం ద్వితీయార్థం నుంచి అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా శనిగ్రహం యొక్క అనుకూలం వలన వీరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారు ప్రతి విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారం వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలనేటటువంటివి గోచరిస్తున్నాయి. ఏవైతే గతంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో సమస్యలు ఉన్నాయో వాటిని ఈ వారం కూడా వారు వాయిదాలు గనక వేసుకుంటే బావుంటుంది. కనుక ఆర్థికంగా చికాకులు ఉన్నప్పటికీ, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమయానికి డబ్బులు చేతికంది ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఈ రాశికున్నటువంటి సమస్యలకు గాను మీరు ప్రతినిత్యం బుధగ్రహ కవచమును వినటము, అదేవిధంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, దీంతో పాటుగా ఆంజనేయ స్వామిలో గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయించుకోవాలి. ఈ పూజలు చేయించుకున్నందువలన వీరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారం అనేటటువంటిది భగవంతుడు చూపించడం అనేటటువంటిది జరుగుతుంది.